హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మనము ఒక విషయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రమా, మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయినటువంటి మిత్రులు నెక్స్ట్ మరి ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏమున్నాయనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థి యొక్క నాలెడ్జ్ అనేది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థి మిగతా జాబ్స్కి సెలెక్ట్ కావడం చాలా సులువుగా అవుతుంది. ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేది 10th వరకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రాసే ఏ ఎగ్జామ్స్ అయినా మీకు బేసిక్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మీకు అక్కడ గ్రూప్ 4 కావచ్చు, జేపీఎస్కి సంబంధించి కావచ్చు, రేపు రాయబోయేటువంటి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చినటువంటి ఆ యొక్క సబ్జెక్టులలో కూడా కావచ్చు, ఆ యొక్క పేపర్స్లో మనకు చదివినటువంటి అంశాలు ఆల్రెడీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మిత్రమా, డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన మిత్రులు మీరు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి. ఆర్ఆర్బీలో నోటిఫికేషన్ వచ్చింది, నాబార్డ్లో నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా ఎల్ఎస్సిలో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అన్నిటినీ అప్లై చేయండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది 10th క్వాలిఫికేషన్తో. 10/10 జీపీఏ ఉన్న అభ్యర్థులు, 9.8 జీపీఏ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే మన డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ఈ టైంలో మీరు చదివేటువంటి టైం ఏదైతే ఉందో, అంటే కంటిన్యూ ఉందో, ఆ చదువుని కంటిన్యూ చేయడం ద్వారా మీరు తప్పకుండా ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అవుతారు. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఓన్లీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్సే కాదు, డిఎస్సితో పాటు మిగతా మెటీరియల్స్ కూడా అందిస్తున్నాము. ఆర్ఆర్బీకి సంబంధించి, రీజనింగ్కి సంబంధించినటువంటి, జనరల్ స్టడీకి సంబంధించిన నోట్స్, అన్ని పీడిఎఫ్ నోట్స్లను అక్కడ ఫ్రీగా అందిస్తున్నాం. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయినా నెక్స్ట్ మీకు అందించే మిగతా అన్ని ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నోట్స్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మిత్రమా, డిఎస్సి అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయిన మిత్రులు మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టండి, అప్లై చేయండి, రాయండి. తప్పకుండా ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అవుతారు. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి నేను చూసే ప్రయత్నం చేద్దాం. మనకు చూడండి మిత్రం, ఇక్కడ నాబార్డ్లో నెలకు ₹1,00,000 జీతంతో నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులకు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆగస్టు 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 30 years ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది. సో మీ క్వాలిఫికేషన్ అయితే ఎవరిదైతే ఉంటుందో, సో మీ క్వాలిఫికేషన్ ఉన్న మిత్రులందరూ తప్పకుండా అప్లై అయితే చేయండి. చూడండి మిత్రమా, ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి వేకెన్సీని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు సౌత్ సెంట్రల్లో ఉన్న ఖాళీలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి దాదాపుగా మొత్తం మనకు 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ సెంటర్లో మనకు సౌత్ సెంటర్కి వచ్చేసరికి. సో మీరు తెలంగాణ మిత్రులు కావచ్చు, ఏపీ మిత్రులు ఎవరైనా వీటికైతే ఎలిజిబుల్ ఉంటారు మీరు. కాబట్టి మీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీరు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. తెలంగాణ స్టేట్లో బీసీ వాళ్ళు దాదాపుగా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మీరు ఆ సెంట్రల్ పోస్టులు ఏవైతే రిలీజ్ అవుతున్నాయి నోటిఫికేషన్స్, ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి. తప్పకుండా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు ఇంతకుముందు డిఎస్సి రాసిన వాళ్ళు డిఎస్సితో పాటు ఈ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి దాంట్లో మిస్ అయినా దీంట్లో అయితే సెలెక్ట్ కావడం అనేది జరిగింది, గమనించండి. ఎస్ఎస్సిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, సెంట్రల్ నుండి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎగ్స్ రిలాక్సేషన్ ఉంటుంది మీకు. దీంట్లో కూడా మీ యొక్క క్వాలిఫికేషన్తో పాటు స్టెనోగ్రాఫర్ అంటే మీకు టైపిస్ట్ అనే సర్టిఫికేట్ ఉంటే కూడా ఈ యొక్క పోస్టులకు మీరు రాసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉందో సో మీరు తప్పకుండా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ప్రతి ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా అప్లై అయితే చేయండి. అప్లై చేస్తే చాలా బెటర్గా ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, ఎందుకు అప్లై చేయాలనేది ఆలోచించకండి. ఒక్క పోస్ట్ ఉన్న అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు, ఇన్ని రోజులు చదివారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్కి సంబంధించి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతారో 10th వరకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి
ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా 10th వరకే నాలెడ్జీ ఉంటాయి. ఎస్ఎస్సికి సంబంధించి కావచ్చు, ఆర్ఆర్బికి సంబంధించినవి కావచ్చు. సపరేట్ పేపర్ ఏంటంటే వాళ్ళకు మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఆ రీజనింగ్ సంబంధించి మ్యాథ్స్ మీరు ఆల్రెడీ 10th వరకు చేసి ఉంటే సో ఆ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సపరేట్గా కొన్ని పీడిఎఫ్ నోట్స్లు మనం రీజనింగ్కి సంబంధించిన ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. అవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి టైపిస్టులు ఉండాలి. తప్పకుండా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఎస్ఎస్సిలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతున్నాయి. రైట్, డిఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ వరకు మీరు రిలాక్స్గా అవుతూ కూడా మీ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ని కూడా తప్పకుండా అప్లై చేసి ఆ యొక్క ఎగ్జామ్స్ రాయాలని నా యొక్క ఉద్దేశం. నేను చెప్పే విషయం అదే. సో మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా అప్లై చేయండి. జాఫర్ ఎడ్యుకేషన్ గ్రూప్లో అన్ని రకాల మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. రైట్, ఇక్కడ నేను ఆల్రెడీ మనం తెలుసుకున్నాం September 5 లోపు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు రెడీగా ఉండాలి. మిగతా నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకొని ఉండండి, రాస్తూ ఉండండి. తప్పకుండా ఈ యొక్క నాలెడ్జ్ తోటి తప్పకుండా జాబ్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2724 మందితో జేఎల్ పికప్ లిస్ట్ అయితే వచ్చింది. 1:2కి సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ ఆగస్టు 5 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉంది. రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరో ముందడుగైతే పడింది. ఇప్పటికే జేఎల్ ఫలితాలు రిలీజ్ చేయగా తాజాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పికప్ లిస్ట్ నుంచి ప్రకటించింది. 1392 పోస్టులకు గాను మొత్తం 27 సబ్జెక్టులలో 2724 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులను యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించినట్లు తెలిపింది. సాధారణ అభ్యర్థులను 1:2 రేషియోలో, అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులను 1:5 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచింది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఉంటుందని కమిషన్ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పికప్ లిస్ట్తో పాటు మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆ యొక్క పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 31 డిఏఓ ప్రాథమిక కీ అయితే విడుదల చేస్తారట జూలై 31న. రాష్ట్రంలోని డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి జూన్ 30 నుంచి జూలై 4 వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గారు చెప్పారు. కీ సమాధాన పత్రాలను వెబ్సైట్లో పొందుపరుస్తామని వారైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 నుంచి పీఈ సెట్, 8 నుంచి ఎడ్సెట్ కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ జారీ చేసిన ప్రవేశాల కమిటీ. నెక్స్ట్ ఇక్కడ దక్షిణాఫ్రికా స్వతంత్ర ఉద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు అయితే లభించింది. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇక్కడ దక్షిణాఫ్రికా స్వతంత్ర ఉద్యమంలో ముడిపడిన చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి. ఢిల్లీలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశంలో ఇక్కడ జరుగుతున్నాయి. ఇండియాలోని ఢిల్లీలో జరుగుతున్నాయి. ఎన్నో సమావేశం 46వ సమావేశం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రలతో అవినాభావ సంబంధం ఉన్న ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్, అదేవిధంగా అక్రమ చట్టాలను నిరసనగా ఉద్యమిస్తున్న ప్రజలపై ఊచకోతకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం షార్ప్ వేల్. యువకుడిగా నెల్సన్ మండేలా జీవించిన మేఖే కెజ్వానీ ప్రాంతం ఈ జాబితాలో చేర్చడం జరిగింది. చూడండి, ఒకటేమో నెల్సన్ మండేలా జీవించిన మేఖే కెజ్వానీ ప్రాంతం ఈ జాబితాలో చేర్చారు. రెండవది 69 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రదేశమైనటువంటి షార్ప్ వేల్ని ఈ యొక్క యునెస్కో గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క అంశాలని జాబితాలో చేర్చడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాలని చైనా రాజధాని బీజింగ్ నగరం మధ్యలో సెంట్రల్ యాక్సిస్ అండ్ జపాన్లోని సాడో ద్వీప బంగారు గనులు, రష్యాలో కెనోజోరో సరస్సు ఒడ్డున మధ్యయుగ కాలం నాటి సాంస్కృతిక కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేర్చారు. బీజింగ్లోని సెంట్రల్ యాక్సిస్ క్రీస్తు శకం 1271 నుంచి 1368 మధ్య యువాన్ రాజవంశ పాలన కాలంలో రూపుదిద్దుకుంది. ఈ చారిత్రక స్థలంలో రాజప్రసాదాలు, ఉద్యానాలు, ఉత్సవ వేదికలు ఉన్నాయి. జపాన్లోని సాడో ద్వీపం అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిందని, అక్కడ 2 పర్వత శ్రేణుల బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, రష్యాలోని కెనోజిరో సరస్సు చుట్టుపక్కలను స్లావ్ జాతి వారు తొలిసారి వలస వచ్చారని, అప్పట్లో వారు ఏర్పరచుకున్న గ్రామాలు, కలపతో నిర్మించుకున్న ఇల్లు, భవనాలు మధ్యయుగ ఆనవాళ్లుగా ఇప్పటికీ నిలిచాయని యునెస్కో వారైతే నిన్న గుర్తించడం అయితే జరిగింది.
రైట్, ఇక్కడ తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణు దేవ్ శర్మను నిన్న నియమించడం అయితే జరిగింది. నియమించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ అయితే నియమించడం జరిగింది. తెలంగాణకు ఉన్న రాధాకృష్ణ గవర్నర్ గారిని మహారాష్ట్రకి పంపించడం జరిగింది. ఇక్కడ మన యొక్క గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మని అయితే నియమించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియమించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు నియమించారు. అలాగే 9 రాష్ట్ర గవర్నర్లను కూడా నియమించారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబాబు కిషన్ రావు బాగ్డే, సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్, జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వర్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా రమన్ దేకా, మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్ నియమితులైతే కావడం జరిగింది. రైట్, ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి గోల్డ్ చైనాకు రావడం అయితే జరిగింది నిన్న. రైట్, ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.